బీఎస్సీ, బీకామ్, ఎంసీఏ, ఎంబీఏ, సివిల్, మెకానికల్ ఈ డిగ్రీస్ ఉన్నాయా? కోడింగ్ అంటే భయపడుతున్నారా? మీరు కూడా డేటా సైన్స్ నేర్చుకొని ఏఐలో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? మేము ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఇలాంటి వాళ్ళకి కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పించి చాలా మందికి మేము డేటా సైన్స్ అండ్ ఏఐలో జాబ్స్ ఇప్పించాము. సో మీరు కావాలంటే ఇన్నోమాటిక్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ చాలామంది ఎవరైతే ఇలా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా మేము వాళ్ళ టెస్టిమోనియల్స్ తీసుకొని మా ఛానల్లో పోస్ట్ చేసాము. యూజువల్గా మేము ఇన్నోమాటిక్స్లో ఎస్పెషలీ నాన్ ఐటీ వాళ్ళకి చాలా ఫోకస్డ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ 2 hours క్లాసెస్ విన్న తర్వాత మీకు కంటిన్యూస్ త్రూ అవుట్ ద డే మెంటరింగ్ అనేది జరుగుతుంది. అక్కడ మెంటరింగ్లో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మా మెంటర్స్ మీ దగ్గరే కూర్చొని ఉంటారు మీ క్లాస్లోనే, అండ్ వాళ్ళతో ఎలాంటి డౌట్ అయినా మీరు అడిగి వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మేము నాన్ ఐటీ వాళ్ళపైన చాలా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి మేము వాళ్ళకి డేటా సైన్స్ నేర్పిస్తాము. సో వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇంటర్న్షిప్ కానీ, లేకపోతే ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఇవాళ రేపు మార్కెట్లో ఓన్లీ డిగ్రీ చూడటం లేదండి, స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే టెక్నికల్లీ స్ట్రాంగ్ ఆర్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ చాలా వర్క్ చేసి ఉన్నారో, సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్. సో అలాంటి వాళ్ళని కంపెనీస్ కన్సిడర్ చేస్తున్నాయి. అలాంటి వాళ్ళకి చాలామందికి మేము జాబ్స్ ఇప్పించాము. సో కాబట్టి మీరు ఇన్నోమాటిక్స్కి వచ్చి క్వైరీ చేసి మీకు నచ్చితే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మీ డేటా సైన్స్ కెరీర్ ట్రాన్సిషన్ కోసం.